మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామంలో జరిగిన శుక్రవారం సభలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించారు. అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. పిల్లల బరువు, ఎత్తు, లోపపోషణను తరచుగా పరిశీలించి అవసరమైతే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నామని చెప్పారు. పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల వరకు శిశువుల ప్రవర్తన, ఎదుగుదలపై అంగన్వాడీ సిబ్బంది దృష్టి పెట్టి రికార్డులు నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ సేవలు ప్రైవేట్ పాఠశాలలో లభ్యం కావని, కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు. అదనంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, బీపీ, షుగర్ వంటి వ్యాధుల మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళలు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని, సమస్యలను శుక్రవారం సభలో తెలియజేస్తే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. I thank my mother for the ఇది డిన్నర్ ఫుడ్ DEL ఏమైతుంది డెల్ DELI ఢిల్లీ CIC డెలిషియస్ చాలా బాగుంది. అందరు పిల్లలు ఇక్కడ ఆరోగ్య మహిళలు క్యాంప్ కని శుక్రవారం సభ అన్ని నడిపిస్తున్నాము. ఒక సంవత్సరం లోపు మహిళలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారు అని అయిపోయారు అని మాకు తెలుస్తుంది. సో ఈ దుర్షేడ్లో చూస్తే మనకి ఒక దాదాపు 930 కుటుంబాలు ఉన్నాయి. సో ఆ 930 కుటుంబాల్లో సుమారు 3400 మంది జనాభా మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూస్తే తక్కువ జనాభా, అంత ఎక్కువ ఏం లేదు. కానీ ఒక అంశం ఏంటంటే ఇక్కడ ప్రీ స్కూల్లో చదివే పిల్లలు ఒక 78 మంది ఉండాలని అనుకుంటే దాంట్లో మాత్రం 33 మంది మాత్రం మన దగ్గరికి ఇక్కడ అంగన్వాడీ ప్రీ స్కూల్కి వస్తున్నారు. సో ఇది 50% కన్నా కూడా తక్కువ. మేము కోరేది ఒకటే, ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కానీ ప్రీ ప్రైమరీలో కూడా చాలామంది ఈ 3 years దాటగానే ఎక్కడో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ దగ్గర పోయి LKG అడ్మిషన్ చేస్తారు, నర్సరీ అడ్మిషన్ చేస్తారు. కానీ దానికన్నా మన దగ్గర అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే చాలా బాగుంటుంది. అంగన్వాడీలో అంటే చదువుతో పాటు పిల్లలకి అన్ని రకాలు అంటే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు చూసుకుంటారు. సో పిల్లలకి ఇంతకుముందు బాల్ భరోసా గురించి మాట్లాడారు. సో ప్రతి నెలలో ముఖ్యంగా 3 నెలల ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 3 నెలలో ఒక శరీరంలో కొంత మార్పులు రావాలి. మైల్ స్టోన్ అని అంటారు. ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు నడవడానికి ప్రయత్నం చేయాలి, ఎప్పుడు సాలిడ్ ఫుడ్ తినే పరిస్థితికి రావాలి. సో అలాంటి మైల్ స్టోన్స్కి అసలు మన అంగన్వాడీకి వస్తూ ఉంటే అది అంతా కూడా చెక్ చేసుకుంటారు, ఒక తల్లికి అవగాహన ఇస్తారు. మళ్ళీ ఒక మెడికల్ ఆఫీసర్తో కూడా ట్యాగ్ ఆన్ చేసుకుంటూ ఇంకా తల్లి ఎప్పుడు ఇమ్యునైజేషన్ చేసుకోవాలి, ఏమేం టీకాలు పెట్టాలి అన్నీ కూడా గైడ్ చేస్తారు. ప్లస్ బరువుకి అనుకూలంగా ఎత్తు ఉందా లేదా, ఎత్తుకి అనుకూలంగా బరువు ఉందా లేదా, వేస్టింగ్ స్టంటింగ్ వెయిట్ సరిగా ఉందా లేదా, మాల్ న్యూట్రిషన్ ఉందా, ఒకవేళ పిల్లలకి లోపపోషణలు ఉందా లేదా అని అన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ చెప్తారు. ఆ విషయం నేను చెప్పేది ఏంటంటే 0 to 6 years వరకు పిల్లలకి రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశంలో ఎక్కువ మనకి ఇంకా పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుంది అంటే టీవీ తర్వాత అసలు టీవీ ఇప్పుడు ప్రమాదమే కాదు. టీవీ చూస్తలేదు పిల్లలు, ఫోన్ చూస్తున్నారు. మీరు ఫోన్ని తీసేసి టీవీ చూడమని చెప్పినా చూడరు. ఎందుకంటే టీవీలో ఛానల్ చేంజ్ చేయడానికి కొంత కష్టపడాలి.
కానీ ఫోన్లో స్వైప్ చేయడానికి ఒక ఫింగర్ చాలు. మాటలు రావు, బుద్ధులు ఉండవు, కానీ ఆ ఫోన్ నడిపించడం అందరికీ తెలుసు. 6 దాటితే పిల్లవాడికి తెలుసు ఏమేమి చేయాలంటే. సో ఆ ఫోన్ వల్ల ప్రమాదం ఎంత ఉంది అంటే ఆటిజం కానీ ఇంకా ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటే కొంచెం బుద్ధిపరంగా కానీ కొంత మానసికంగా పరంగా కూడా చాలా వాటికి సమస్యలు మనకి సృష్టిస్తున్నారు. సో అది ఉన్నప్పుడు దయచేసి మీరు అంగన్వాడీకి వస్తే ప్రతి దానికి ఎర్లీ డిటెక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. అది డిటెక్ట్ చేసి తల్లికి అవగాహన ఇస్తారు. అవగాహన ఇచ్చినాక మన జిల్లా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. సో ఈ 78 మెంబర్స్ ఎవరైనా ఉన్నారు, నేను కోరేది ఒకటేనంటే దయచేసి వాళ్ళకి మన ప్రీ ప్రైమరీ స్కూల్కి పంపించే విధంగా మీరు ప్రయత్నం చేయాలన్నది నేను కోరుకుంటున్నా.